వెల్కమ్ టు దాత్రి. నమస్తే సాయిరామ్. ఓకే మేడం, ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్ళిని కుదర్చడం వరకే, ఆ పెళ్లి కుదిర్చేసి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం లేకపోతే వాళ్ళతో కలవడం అనేది జనరల్గా జరగట్లేదు. బట్ మీరు పెళ్ళైన కొత్త దంపతులకి ఎలాంటి సలహాలు ఇస్తారు, వారితోటి ఎలా ఇంటరాక్ట్ అవుతారు? నేను పెళ్ళి కుదరడమే కాదు, వాళ్ళ ఎంగేజ్మెంట్ టైంలో కూడా నేను ఉంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను. కొన్ని సందర్భాల్లో మాత్రం, అందరికీ కాదు. అందరికి తిరిగితే ఇంకా ఆఫీస్లో మీకు ఉండడే time ఉండదు. సరిపోదు. అది కొంతమంది మాత్రం పట్టుదలగా మీరు రావాలి, మీ బ్లెస్సింగ్సే ఉండాలి, మీ అక్షంతలతోనే మా అమ్మాయిని లేపుదాం, పెట్ల మీద ఉంటుంది అంతవరకు అప్పటి వరకు. అంటుంటది. ఆవిడ ఇంకా తప్పదు, వాళ్ళ అభిమానానికి కదలాల్సి వస్తుంది సీట్లోంచి. అలాంటప్పుడు నేను తప్పకుండా వెళ్తూ ఉంటాను వాళ్ళ పిల్లలకి. మొన్న కలకడా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు, ఇంజనీర్ ఫ్యామిలీ, ఇక్కడ అబ్బాయిలు. వాళ్ళు నా కోసంగానే ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మాయిది మ్యాచ్ ఇచ్చారు. అప్పుడు అతను అంటూ ఉన్నారు, నేను మా మా మ్యారేజ్ మీరు చేశారండి, ఇలా మా ఫాదర్ వచ్చి నేను చదువుకుంటున్నానా, స్కూల్కి వెళ్తున్నానా, చిన్న పిల్లోడిని వెళ్తూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు వెనకాల నుంచి, దూరం నుంచి. ఆ ఫాదర్ని నేను పసిగట్టేసి నేను మీ బోర్డు వెనకాల దాక్కునేవాడిని అంటే ఆ విషయంలో అతను చెబుతున్నప్పుడు అలవే కాని ఆనందం. అంటే వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళ పాపది కూడా ఇచ్చి ఇక్కడికే వెతుక్కుంటూ వచ్చి ఇచ్చారంటే అభిమానం, ఆప్యాయత, అనురాగం అలాంటివనేది ప్రతి మనిషిలో పుష్కలంగా ఉన్నప్పుడు సంస్థను మర్చిపోరు, ఆ వ్యక్తిని మర్చిపోరు అని నా ఉద్దేశం. ఇంకోటి, మీరు అదే అటెండ్ అయిన కొత్త దంపతులకు అంటే మీరు ఇచ్చే సలహా ఏంటిది? అంటే అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతులను మీరు ఆశీర్వదిస్తూ వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? భార్యాభర్తల అనుబంధం అనేది ఇద్దరు, ఆ అమ్మాయి అతను ముఖం తెలియని అతను చిటికిన వేలు పట్టుకొని అక్కడికి వెళుతుంది కాబట్టి, కొత్త వాతావరణం, కొత్త చోటు, ఆ తల్లిదండ్రులు కూతుళ్ళకంతే ఆదరంగా ఆహ్వానించాలి. భర్త కూడా తన గుండెల్లో గుండెగా ఒక ప్రాణంలో భావించాలి. అంతేకాని ఒక పరాయి మనిషి అది చేయలేదే, ఇది చేయలేదే, అక్కడ బట్టలు ఉతకలేదే, ఇలాంటివన్నీ ఒక పని మనిషిగా అన్న ఫీలింగ్ రాకుండా ఉండాలి. అందువల్ల భార్యను భర్త ఎంత ప్రేమగా చూసుకుంటారో భర్త మనసులో కూడా అదే చోటు అనేది ఉంటుంది. అంతేగాని ఒకళ్ళకి అసురుతూ తిట్టుకుంటూ అలా ఉన్నప్పుడు భార్యలో కూడా ఒక ఏహత అనే ఆ భావం అనేది వచ్చేస్తుంది, కానీ అభిమానం, ఆప్యాయత అనే భావన రాదు. అందువల్ల ఇరువురు కలయికగా ఉండాలి. అదే నా ఉద్దేశంలో. ఎప్పుడు కానీ భార్య కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే భర్త గుండె కలుక్కుమనాలి. అది భార్య భర్తల నిజమైన అనుబంధం అంటే. కానీ అది కొంతమందిని చూడగలుగుతున్నాం, అది జరుగుతుంది. అవును. అంటే నాకేంటంటే ఏదో భర్త వచ్చాడు, భార్య కాఫీ కలిపి పెట్టాలి, ఏం వంట చేసావు అని చిరాకు పట్టడం కాదు. ఇద్దరు కలిసి చేసుకోండి. ఏమి ఇదేమి నలభీమ పాకం అనేసేసి నాడు పాత రోజుల్లో అంటుంటారు. అంతేగాని నలభీమ పాకం అంటున్నారు, కానీ ఆడవాళ్ళతో ఇంత పెద్ద ఇది సంబంధం లేదు. భర్త కూడా చేయూతనిస్తే భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేగాని ఆమెని పరామర్శించకుండా అతని చిరాకు అతని బట్టే ఉండొచ్చు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు సమానంగా చూసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇల్లు మాత్రం ఒక రణరంగంలా మాత్రం అవ్వదు. ఇది చాలా అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి, పర్ఫెక్ట్ గా ఆచరించాలి.